నమస్తే అండి. మనం ఈరోజు ఎర్రచందనం మొక్కల గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఎర్రచందనం మొక్కలు అన్నటువంటివి బంగారం కంటే విలువైనటువంటివి, చాలా ఎక్కువ కాస్ట్ కలిగినటువంటివి. వాటి గురించి మనం ఈరోజు చూసినట్లయితే ఆసియా దేశాలలో ఈ ఎర్రచందనంతో చేసినటువంటి లక్ష్మీదేవి కానీ, గణేష్ కానీ, బుద్ధదేవుల యొక్క విగ్రహాలను, ఈ యొక్క ప్రతిమలను ఈ ఎర్రచందనంతోనే చేయటం జరుగుతుంది. చూసినట్లయితే ఈ ఎర్రచందనం చాలా విలువైనటువంటిది. చూడేటువంటి వాటిలో ఈ యొక్క ఎర్రచందనం ఒక టన్ను దీని కాస్ట్ ఎంత ఉంటుందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి ధరల ప్రకారంగా చూస్తే ఏ గ్రేడ్ ఒక టన్ను 52 లక్షల పైగా ఉంటుంది. అదే మార్కెట్ విలువలు దీన్ని రేటు మనం చూసినట్లయితే 1,95,000 పైగా ఉంటుంది. దీన్ని చాలా ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. అదే ఒక సామెత కూడా ఉంది. ఏమంటారంటే, డబ్బులు చెట్లు కాస్తాయా, ఇది ఒక నానుడి, ఒక మనం అలవాటుగా అనేటువంటిది. కానీ చూస్తే అదే నానుడిని నిజం చేసేటువంటి సరైనటువంటి మొక్కలలో ఎర్రచందనం మొక్క ఒకటి మనం కనుక చూడవచ్చు అన్నమాట. ఇది నికాల్స్ అనేటువంటిది ఎర్రచందనం. మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే ఆసియా దేశాల్లో ఎర్రచందనంతో తయారు చేసినటువంటి ప్రతిమలు అనగా లక్ష్మీదేవి కానీ, గణేశుడు కానీ, గౌతమ బుద్ధుని యొక్క విగ్రహాలను ఆ యొక్క ఆసియన్ దేశాల్లో వారు ఎక్కువగా ఈ యొక్క ఎర్రచందనంతో తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క ఎర్రచందనంతో చేసినటువంటి ఈ యొక్క మొక్కలతో చేసినటువంటి బొమ్మలు అత్యంత విలువైనటువంటివి, డిమాండ్ కూడా చాలా ఉంటుందన్నమాట. ఇదే కాకుండా సంపన్న దేశాలు ఉన్నటువంటి వారు మరి నిద్రించడానికి కావాల్సినటువంటి డబుల్ కట్ మంచాలు కూడా ఈ యొక్క ఎర్రచందనంతో తయారు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా సువాసన కలిగినటువంటిది. మరి నిద్రించే సమయంలో ఆహ్లాదకరమైనటువంటి మరి మంచిగా నిద్రకు కూడా తోడ్పడుతూ ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతాం. రెండోది మనం చూసినట్లయితే ఈ యొక్క ఎర్రచందనం మరి చైనా, ఆసియన్ దేశాలలో ఎక్కువగా న్యూక్లియర్ రియాక్టర్లలో రేడియో ధార్మికత తగ్గించడానికి కూలెంట్గా ఈ యొక్క ఎర్రచందనాన్ని వాడటం జరుగుతూ ఉంటుంది. ఎర్రచందనం ఆయిల్ 1 లీటర్ సుమారుగా ఎంత ఉంటుందంటే 1 కోటి పైచిలకు మాత్రమే అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఎర్రచందనం ఆయిల్కు చాలా డిమాండ్ ఉంది. ఈ ఎర్రచందనం ఆయిల్ అనేకమైనటువంటి మరి ఆయుర్వేదిక్లో కూడా దీనిని వాడటం జరుగుతూ ఉంటుంది. మనం చూసినట్లయితే మూడోదిగా మనం చూసినట్లయితే ఎర్రచందనం మరి చిన్న చిన్న ముక్కలుగా చేసి దానిని పౌడర్గా చేసి అతి విలువైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి దీనిని హెర్బల్ ప్రోడక్ట్లో కూడా వాడుతూ ఉంటారు. అనగా మన యొక్క శరీర సౌందర్యానికి కావాల్సినటువంటి దేహదారుఢ్యానికి మరి కాస్మెటిక్స్ అనేటువంటి ఈ సుగంధ
ద్రవ్యం అనేటువంటిది ఈ ఎర్రచందనం కూడా వాడటం వల్ల మన యొక్క శరీరం అన్నటువంటిది మృదువుగా మరి చాలా సాఫ్ట్గా ఉండడానికి ఈ యొక్క ఎర్రచందనం పౌడర్ అన్నటువంటిది ఎక్కువగా వాడటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ఎర్రచందనం ఎక్కడ పండుతుంది, ఏ దేశంలో పండుతుంది, ఏ జిల్లాలో పండుతుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఈ యొక్క ఎర్రచందనం ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా, చిత్తూరు, అనంతపురం మొదలైనటువంటి జిల్లాలలో ఈ యొక్క ఎర్రచందనంను ఎక్కువగా పండిస్తూ ఉంటారన్నమాట. ఈ యొక్క ఎర్రచందనం మొక్కలు మనం చూసినట్లయితే స్టార్టింగ్ నుండి ఈ మొక్కలను మనం చూసినట్లయితే తీసుకొచ్చి ఈ యొక్క మొక్కలను పెట్టిన తర్వాత నుండి 10 సంవత్సరాల వరకు కాపాడుకోగలిగినట్లయితే ఈ ఎర్రచందనం అన్నటువంటిది చెట్ల రూపంలో తయారవుతూ ఉంటుంది. ఈ యొక్క ఎర్రచందనం మొక్కలు ఇప్పుడు మనం చూసినట్లయితే ఏ విధంగా ఉంటాయో మనం ఈ ఎర్రచందనం మొక్కలు చూద్దాం. 25 సెంట్లు మరి అనగా పావు ఎకరంకు 100 మొక్కలు వేయవచ్చు అన్నమాట. అంటే మొక్కకు డిస్టెన్స్ 10 అడుగుల దూరం పెట్టి ఈ యొక్క ఎర్రచందనం మొక్కలు మనం వేసినట్లయితే మొక్క మరి దారుఢ్యంగాను బలంగాను పెరుగుతుంది. అదేవిధంగా మొక్కకు కావాల్సినటువంటి ఆ యొక్క నీరు కూడా మనం వేసేటువంటి వాటర్ పైప్ లైన్లో ఆ మొక్క దగ్గర ఒక హోల్ పెట్టినట్లయితే ఆ యొక్క వాటర్ అన్నటువంటిది డ్రాప్స్ రూపంలో మొక్కకు అందించడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క మొక్క నాటేటప్పుడు ఈ మొక్క 10 సంవత్సరాల తర్వాత కటింగ్కు ప్రారంభం అవుతుందన్నమాట. కటింగ్ చేసిన తర్వాత దానికి అటుపక్క ఇటుపక్క 2 పిలకలు వస్తాయి. ఈ యొక్క 3 నుండి కూడా మరి రావడం జరుగుతుంది. మొత్తం మీద ఈ కటింగ్ చేసిన తర్వాత మొక్కను 10 సంవత్సరాల తర్వాత కటింగ్ చేసినప్పుడు దానికి పిలకలు వస్తాయన్నమాట. ఆ పిలకలు కూడా మరి 4-5 సంవత్సరాల తర్వాత ఎర్రచందనం మొక్కలుగా తయారవుతూ ఉంటాయి. 12వ సంవత్సరం నుండి ప్రతి ఏటా 6 లక్షల నుండి 60 లక్షల వరకు ఆదాయం వస్తూ ఉంటుంది. ఈ ఎర్రచందనం మొక్కలు మనం ఒక 25 సెంట్లు వేసినట్లయితే ఈ 25 సెంట్లకు మనం వేసేది మామూలుగా 100 మొక్కలు మాత్రమే. అదేవిధంగా మనం ఒక అరెకరం పొలం తీసుకున్నట్లయితే ఒక అరెకరం పొలంలో ఈ యొక్క ఎర్రచందనం మొక్కలను మరి 200 మొక్కలను 10 అడుగుల డిస్టెన్స్ దూరంలో నాటినట్లయితే ఇవి మరి 10 అడుగుల దూరంలో నాటిన తర్వాత 12వ సంవత్సరం నుండి ఇవి మరి ప్రతి 10 ఇయర్స్కి కట్ చేయడానికి మొక్కలు వస్తాయి. ఈ యొక్క 12వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరానికి ఎంత లాభదాయకం వస్తుందంటే 12 లక్షల నుండి 1 కోటి వరకు అరెకరానికి లాభం వస్తుంది. మరి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు మరి చాలా ఆ యొక్క తెలిసినటువంటి వారు ఈ ఎర్రచందనం మీద పడుతున్నటువంటి వారు. ఈ ఎర్రచందనం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. తక్కువ ఆదాయం, ఎక్కువ సంపాదన ఉంది. మనం కనుక ఒక ఎకరం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఎర్రచందనం మొక్కలను ఎకరానికి 400 ఎర్రచందనం మొక్కలను మనం నాటినట్లయితే ఈ 400 మొక్కల నుండి మనకు అధిక దిగుబడి వస్తుంది. ఈ 12వ సంవత్సరం వచ్చిన తర్వాత ఈ ఎర్రచందనం మొక్క నుండి మనకి ఎంత ఆదాయం వస్తుందంటే 2 కోట్ల పైచిలుక మనకు ఆదాయం వస్తుందన్నమాట 12వ సంవత్సరం. మరి ప్రతి ఏటా 24 లక్షల నుండి 2 కోట్ల పైగా మరి ఆదాయం అన్నటువంటి రావడం జరిగింది. అంటే ఒక 10 ఇయర్స్ మనం మొక్కలను జాగ్రత్తగా పెంచుకుంటుంది. తర్వాత వచ్చేటువంటి అధికమైనటువంటి దిగుబడులు చాలా ఉన్నాయి. మనం చూసినట్లయితే ఒక యూనిట్లో 40 చెట్లు కటింగ్ అయిన అనుకోండి, ఒక్కో చెట్టుకి 250 కేజీల బరువు ఉన్నటువంటి ఆ యొక్క దిగుబడి రావడం జరుగుతుంది. మనం చూసినట్లయితే 40 × 250 కేజీలు వేసుకుంటే మరి 10,000 కేజీలు అంటే 10 టన్నుల ఆ యొక్క గంధం, ఈ ఎర్రచందనం గంధం వస్తుందన్నమాట. ఈ ఎర్రచందనాన్ని 3 గ్రేడులుగా విభజించడం జరుగుతూ ఉంటుంది. మనం చూసినట్లయితే గవర్నమెంట్ వారి ప్రకారం, మార్కెట్ వారి ప్రకారం వాటి యొక్క రేట్లు ఏ విధంగా ఉన్నాయో మనం చూడగలుగుతాం.
గ్రేడ్ ఏ గవర్నమెంట్ వారి రేటు ప్రకారం 25 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అదే మార్కెట్ విలువ అయితే 1,95,000 వరకు ఉంటుంది. గ్రేడ్ బి రకం 38 లక్షల వరకు ఉంటుంది గవర్నమెంట్ వారి ప్రకారం. అదే మార్కెట్ విలువ ప్రకారం చూస్తే 52 లక్షల రూపాయల వరకు ఉంటుంది. గ్రేడ్ సి 21 లక్షలు ఉంటుంది. అదే మార్కెట్ విలువ ప్రకారం చూస్తే 38 లక్షల వరకు దాని యొక్క డిమాండ్ ఉంటుంది. మనం ఉదాహరణగా సి గ్రేడ్కి తీసుకున్నట్లయితే సి గ్రేడ్ రేట్లు టన్నుకు 21 లక్షలు తీసుకుందాం అనుకోండి. 10 టన్నులు విలువ ఎంత ఉంటుందంటే 10 × 21 2,10,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది 10 సంవత్సరాల్లో. మరి ఎర్రచందనం వల్ల ఎలాంటి మరి తక్కువ సమయంలో అధికమైన దిగుబడులు ఉన్నాయో మనం చూస్తున్నాం. ఈ విధంగా ముఖ్యమైనటువంటిది ప్రఖ్యాతి కలిగినటువంటి వాటిలో ఒకటి ఎర్రచందనం. ఈ ఎర్రచందనాన్ని మనం 10 సంవత్సరాలు కనుక మనం కాపాడుకోగలిగినట్లయితే అతి తక్కువ సమయంలో కోటేశ్వరులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్న మీరు ఈ యొక్క వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు, మరి మీ కోలీగ్స్కు అందరికీ ఫార్వర్డ్ చేయండి. అతి తక్కువ సమయంలో ఎర్రచందనంలో పెట్టుబడి పెట్టి ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క అమూల్యమైనటువంటి మరి అభిప్రాయాలు కానీ, సలహాలు కానీ, మరి ఇవి ఎక్కడ దొరికితే ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే మీరు కావాల్సిన సమాచారం ఈ క్రింది కామెంట్ బాక్స్లో నాకు పంపించగలిగినట్లయితే దీని యొక్క వివరాలను నేను మీకు తెలియజేస్తానని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు కూడా మరి గడిచినటువంటి 20 రోజుల నుండి నేను వీడియోలు మరి అనారోగ్య కారణం వల్ల చేయలేకపోయాను. వీలైనంత వరకు మరి ఇక నుండి చేస్తానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. ఈ నెల రోజుల్లో చాలామంది పిల్లలకు జాబ్ నోటిఫికేషన్స్ అందించలేకపోయాను. ఇక నుండి మరి వచ్చినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ విషయాల్లో కూడా, జాబ్ విషయాల్లో కూడా నా వంతు సహకారంగా ఉండడానికి నేను పిల్లలకు సహాయం చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.